హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమా రాబోతుంది. ఇటీవలే దానికి సంబంధించి కూడా మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదే ఈ పోస్టర్. కార్తికేయుడు క్యారెక్టర్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ చేయబోతున్నాడు. గాడ్ ఆఫ్ వార్ అనే గతంలోనే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్తూ వస్తున్నాడు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఉంటుందని చెప్పి ప్రొడ్యూసర్ నాగవంశీ రివీల్ చేశాడు. కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమా గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి కథతో ఎన్టీఆర్ ఏదైతే స్కంద పురాణంలోని కార్తికేయుడి కథ ఉందో ఆ కథ ఆధారంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ పంచులు, ఒక త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే తోటి, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తోటి నేటి తరం అంటే ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా మైథాలజీ కొంత టచ్ తోటి ఈ కథ రాబోతుందని టాక్ వినిపించింది. కానీ ఇది పూర్తిగా పురాణాలతో ముడిపడి ఉన్న సినిమానా, లేదా కొంత మైథాలజీ టచ్ తీసుకొని ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు నడిపిస్తూ అక్కడక్కడ మైథాలజీ టచ్, ఇప్పుడు వారణాసి కానీ కల్కి కానీ సినిమాలు లేదా కల్కి సినిమా ఎలా వచ్చిందో వారణాసి అయితే ఎలా తయారవుతుందో అలాంటి సినిమా అనేది ఇంకా తెలియలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత తమిళనాడులో ఒక వివాదం చెలరేగింది. తమిళనాడు నుంచి నాన్ తమిళర్ కడ్చి అని తమిళనాడులోని ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత సీమాన్, నాన్ తమిళర్ కడ్చి అని ఎన్టీకే పార్టీ ముఖ్య నేత సీమాన్, ఈయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మురుగన్ అంటే తమిళుడు సుబ్రహ్మణ్య స్వామిని, కార్తికేయుని మురుగన్ అని భావిస్తారు. తమిళుల ఆరాధ్య దైవం మురుగన్ ఎవరైతే ఉన్నారో ఆ మురుగన్ ఉత్తరాదిలో పుట్టిన దేవుడిగా చూపిస్తున్నారు. ఇది దక్షిణాది ఈ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. దక్షిణాదికి చెందిన దేవుడు మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి, కానీ అతను ఉత్తరాదిలో పుట్టిన దేవుడిగా చూపించబోతున్నారు అని చెప్తూ ఆరోపిస్తూ సీమాన్ అనే నాన్ తమిళర్ కడ్చి ఎన్టీకే పార్టీ ముఖ్య నేత, దర్శకుడు, నిర్మాత ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కానీ తమిళనాడులో కానీ విడుదల చేయనివ్వము, అడ్డుకుంటాం తప్పనిసరిగా అని చెప్పి రిలీజ్ చేశారు. కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో అంటే త్రివిక్రమ్ మొదటిసారిగా మైథాలజీ స్టోరీ తోటి ఒక సినిమా తీస్తున్నాడు. అంటే గతంలో పురాణాలను ఆధారంగా చేసుకుని అందులోంచి కొన్నిటిని ఆధారంగా చేసుకుని త్రివిక్రమ్ సోషల్ సబ్జెక్ట్స్ను రాసి ఉండవచ్చు. సోషల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని కొన్ని సోషల్ సబ్జెక్ట్స్ను రాసి ఉండవచ్చు, సోషల్ సినిమాలు కూడా తీసి ఉండవచ్చు. కానీ పూర్తిగా పురాణాల ముడిపడి ఉన్న సినిమా ఈ కార్తికేయుడి క్యారెక్టర్లో ఎన్టీఆర్ను చూపించబోతూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ అని చెప్పి ఈ సినిమాని అయితే తీయబోతున్నాడు. పూర్తిగా కార్తికేయుడి క్యారెక్టర్లో ఎన్టీఆర్. కానీ ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ పెట్టే క్రమంలో నాగవంశీ పెట్టిన పోస్ట్, బార్న్ ఇన్ నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ సౌత్, అంటే ఉత్తరాదిన బుట్టి దేశం మొత్తం హృదయం సభలో స్థానం సంపాదించి దక్షిణాదిన పూజలు అందుకుంటున్న దేవుడు అని చెప్పి నాగవంశీ పోస్ట్ ఏదైతే చేశాడు, దీని మీద వివాదం చెలరేగింది. అంటే ఈ సినిమా ఉత్తరాదిన పుట్టిన దేవుడిగా సుబ్రహ్మణ్య స్వామిని చూపించబోతున్నారు. మురుగన్ మా ఆరాధ్య దైవం, తమిళుల ఆరాధ్య దైవం, ఆయనను ఉత్తరాదిన పుట్టిన దేవుడిగా ఎలా చూపిస్తారు? తమిళులైనా కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఈయన మురుగన్గా పిలుచుకుంటారు, సుబ్రహ్మణ్య స్వామిగా పిలుచుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి అని పిలుచుకుంటారు, తమిళనాడులో మురుగన్ అని పిలుచుకుంటారు, ఉత్తర భారతంలో కార్తికేయుడు, కుమారస్వామి అలా పిలుచుకుంటారు. ఆయనను దక్షిణ భారతదేశానికి చెందినటువంటి దేవుడిని ఉత్తరాదిన పుట్టిన దేవుడిగా అంటే అక్కడ జన్మించినట్లుగా ఎలా చూపిస్తారు? అక్కడ పుట్టినట్లుగా చూపించినా కానీ అక్కడ ఏదైనా పురాణాలను వక్రీకరించినా కానీ తీవ్రమైన చర్యలు ఉంటాయి, మేము సినిమాని అడ్డుకుంటామని చెప్పి ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సీమాన్ అనే ఎవరైతే తమిళ దర్శకుడు, నిర్మాత, ఎన్టీకే పార్టీ ముఖ్య నేత, ఈయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ అంతకుముందు అరవింద సమేత సూపర్ హిట్ సినిమా, అరవింద సమేత సూపర్ హిట్ 2018లో వచ్చిన తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోపై చాలా కథనాలు వచ్చాయి. మొత్తం పురాణాలతో ముడిపడి ఉన్న సినిమా తీస్తున్నాడు అని చెప్పి వచ్చాయి. కానీ ఎటకేలకు దీనికి సంబంధించి అయితే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు నాగవంశీ. ఆ పోస్టర్ను రిలీజ్ చేసి మైథాలజీ మూవీ అయితే ఉంది అని చెప్పారు. ఇప్పుడు అంతా గాడ్ ఆఫ్ వార్ నడుస్తుంది. వారణాసి అయినా, కల్కి 2 అయినా, టాలీవుడ్ డైరెక్టర్స్ మొత్తం కూడా అంటే మైథాలజీ ఈ సంబంధించిన ఏదో ఒక అంశాన్ని తీసుకొని మైథాలజీ టచ్ తోటి సినిమాలు తీయడం, మిరాయి కానీ, హనుమాన్ కానీ ఇలాంటివన్నీ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఆ బాటలోనే వెళ్తున్నాడు. త్రివిక్రమ్ గతంలో ఇంతకుముందు అనుకున్నట్లుగా సోషల్ సబ్జెక్ట్స్ అంటే పురాణాల కథను సోషల్ సబ్జెక్ట్స్గా మార్చి సినిమాలు తీసి ఉండొచ్చు, అంటే ఆ స్టోరీలో అందులో వాడుకొని ఉండొచ్చు. ఇప్పుడు మణరత్నం ఎలాగైతే కొన్ని సినిమాలు తీశాడో ఆ పురాణాలను మహాభారతం, రామాయణంలోని ఇతివృత్తాలు ఏదైతే కొన్ని ఘట్టాలను తీసుకొని సోషల్ సబ్జెక్టుగా మార్చి హిట్లు కొట్టాడు మణరత్నం, అలాగే త్రివిక్రమ్ కూడా సోషల్ సబ్జెక్ట్స్గా మార్చి ఎక్కడైనా ఏదైనా తను తీసిన సినిమాల్లో వాటిని జోడించే ప్రయత్నం చేశాడు, అవన్నీ చేశాడు. కానీ పూర్తిగా మైథాలజీ సినిమాను ఇంతవరకు హ్యాండిల్ చేసిన పరిస్థితి లేదు త్రివిక్రమ్. అంటే కానీ దానికి సంబంధించి పట్టు ఉంది, ఎందుకంటే భాష మీద పట్టు ఉంది, చాలా తెలుగుదనం త్రివిక్రమ్ సినిమాలో కనిపిస్తుంది కాబట్టి, పురాణాల గురించి చాలా వేదికలపై మాట్లాడతారు కాబట్టి. కానీ ఇటువంటి సినిమా తీసిన గతంలో తీయలేదు, తీసినటువంటి సందర్భం కూడా లేదు. కానీ పూర్తిగా మైథాలజీ సినిమా అయితే తీయబోతున్నాడు. కానీ సినిమా తీయకముందు స్కంద పురాణం ఏం చెప్తుంది? స్కంద పురాణాలకు సంబంధించి కార్తికేయుడు జననం ఎలా జరిగింది? శివుడి 3వ కన్ను నుంచి అంటే శివపార్వతుల తేజస్సుతోటి కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుని సంహరించడానికి బ్రహ్మదేవుడి వరం వల్ల
తారక వరం పొందిన తారకాసురుడు శివుడి కుమారుడు వల్లే సంహారం ఉంటుందని వరం పొందిన తారకాసురుని సంహరించడానికి కార్తికేయుడు జననం జరిగిందని స్కంద పురాణం చెప్తోంది. ఇందులో కార్తికేయుడు ఎక్కడ పుట్టాడు, ఉత్తరాదిన పుట్టాడా, దక్షిణాదిన పుట్టాడా, లేకపోతే ఈశాన్య రాష్ట్రంలో పుట్టాడా అనేది ఎక్కడా లేదు. స్కంద పురాణం చెప్తున్నది ఏంటంటే తారకాసురుని సంహారం కోసం కార్తికేయుడు జననం. కానీ ఇక్కడ ఉత్తరాదిన దక్షిణాదిన అని ఇలాంటిది. కానీ తమిళనాడు నుంచి సీమాన్ ఎవరైతే ముఖ్య నేత ఉన్నాడో, ఎన్టీకే పార్టీ ముఖ్య నేత, ఆయన ఉత్తరాదిన పుట్టినట్టుగా చూపించకూడదు. అంటే దేవుడు ఇక్కడ పలానా చోట పుట్టాడని చెప్పి స్కంద పురాణంలో ఎక్కడ లేదు, ఎక్కడ పుట్టాడని లేదు. శివపార్వతుల తేజస్సుతోటి తారకాసురుడి సంహారం కోసం పుట్టిన దేవుడు కార్తికేయుడు. కార్తికేయుని అక్కడ ఉత్తర భారతాన కార్తికేయ స్వామి కుమారస్వామి అంటే, ఇక్కడ తమిళనాడులో మురుగన్ అంటే తెలుగులో మన తెలుగు రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తారు. అంతా ఒకటే దేవుడు. ఇక్కడ షణ్ముఖుడు అనే పేరు కూడా ఉంది. ఆరు శిశువులుగా పుడితే గంగానది ఒడ్డున వాళ్ళని పెంచి పెద్ద చేశారు కాబట్టి షణ్ముఖుడు అని కూడా స్కంద పురాణం చెబుతుంది. కానీ స్కంద పురాణానికి సంబంధించి స్కంద పురాణంలో వాటిని తీసుకునే త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. స్కంద పురాణాన్ని తప్పుపట్టాల్సి ఉంది. స్కంద పురాణం సంబంధించి అది పురాణానికి సంబంధించింది. స్కంద పురాణం అందులో దాన్ని తప్పుపట్టడానికి ఉండదు. స్కంద పురాణంలోని ఇతివృత్తాన్ని తీసుకొని కార్తికేయుడికి సంబంధించి ఎన్టీఆర్ని కార్తికేయుడిగా చూపించబోతున్నాడు. ఇది పూర్తిగా మైథాలజీ సినిమా కాదు. అంటే గతంలో పౌరాణికాల సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తి పౌరాణిక సినిమా కాదు. స్కంద పురాణానికి సంబంధించిన ఇతివృత్తాన్ని తీసుకొని కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అంటే దానికి కొంత మైథాలజీ టచ్ ఇచ్చి సోషల్ సబ్జెక్ట్ తోటి సినిమా తీసే అవకాశం ఉంది. ఇది త్రివిక్రమ్ అయితే అదే పని చేస్తాడని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇది పూర్తి మైథాలజీ సినిమా కాకపోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే అంటే సినిమా మొదలవ్వకముందే ఇది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇక్కడ బయటికి రాలేదు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాధాకృష్ణ, హారిక హాసిని ప్రొడక్షన్స్. త్రివిక్రమ్ వరుసగా వాళ్ళతోటి సినిమాలు తీస్తూ వస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. కేవలం ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఈ పోస్టర్ను ఆధారంగా చేసుకొని వివాదం రేపడం అన్నది అంటే ఇది ఒక హైప్ కోసం చేసిన పనా, లేకపోతే తమిళనాడులో ఒక హైప్ కోసం ఆయన సీమాన్ అనే ఎవరైతే ప్రొడ్యూసర్గానే ఆయన ఉన్నారు ఆయన చేసిన పని. అంటే మురుగన్ను మేము ఆరాధించే మురుగన్ను ఉత్తరాదిన పుట్టినట్టుగా చూపించద్దంటే స్కంద పురాణంలో ఏముందో దాన్ని సినిమాగా తీస్తామని ఎవరైతే మేకర్ చెప్తున్నారో వాటి ఆధారంగా సినిమా తీస్తామో స్కంద పురాణంలో ఏముంటుందో అది చూపిస్తారు. ఇప్పుడు పురాణాన్ని తప్పట్లేము, స్కంద పురాణాన్ని అందులో ఏమున్న ప్రకారం దానిలో కార్తికేయుడి జననం ఎలా ఉంది, కార్తికేయుడి పేర్లు ఏంటి, ఇవన్నీ స్కంద పురాణంలో చూపిస్తారు. కార్తికేయుడి జననం ఎందుకు వచ్చింది, తారకాసురుని సంహరించడానికి కార్తికేయుడు దానిలో ఇప్పుడు అది ఉన్నట్టుగా చూపించినా లేదా కార్తికేయుడిని ఆధారంగా చేసుకొని ఒక సోషల్ సబ్జెక్ట్ తీసుకొని దానికి మైథాలజీ అంశాన్ని ముడిపెట్టినా కానీ అందులో తప్పేమి ఉండదు. కానీ ముందే అంటే సినిమా తీయకముందు లేదా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఇటువంటి వివాదాలు అనేది సీమాన్ అనే ఈయన ఎవరైతే ఉన్నారో ఇటువంటి వివాదం అనేది దేనికోసం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈయన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేశారు. మురుగన్ను అక్కడ పుట్టినట్టుగా చూపించినా లేదా ఆ జనాన్ని సంబంధించి తప్పుగా చూపించినా కానీ తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయి. సినిమాను ఆపేస్తాము, షూటింగ్ నిలిపివేస్తామని చెప్పి రిలీజ్ కాకుండా అడ్డుకుంటామండి. సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కేవలం ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా షూటింగ్ మొదలవ్వాలి, ఆ స్క్రిప్ట్కి సంబంధించి వివరాలు అంటే బయటకి చెప్పాలి, స్క్రిప్ట్కి సంబంధించి ఎలాంటి సినిమా తీయబోతున్నారని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇంకో 2 ఏళ్ళు పట్టచ్చు, ఏడాది సమయం పట్టచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్టీఆర్ దేవరా 2 ఉంది, ఇప్పుడు డ్రాగన్ ఉంది సినిమా. డ్రాగన్ సంబంధించి కూడా నెక్స్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ కావాలి, 2027 జూన్లో. ఇన్ని ప్రాజెక్టుల మధ్య త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా షూటింగ్ కూడా టైం పట్టే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంకా మొదలు కాకముందే అప్పుడే వివాదాల్లోకి ఈ సినిమాలు లాగడం అంటే ఒక మైథాలజీ సబ్జెక్ట్ తోటి త్రివిక్రమ్ మొదటిసారిగా సినిమా చేస్తున్నప్పుడు ఒక తెలుగు భాష మీద పట్టు ఒక పురాణాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి శ్రీరాముడు శివుడు గురించి వేదికలపై పలు సందర్భాల్లో చెప్పే వ్యక్తి, ఇటువంటి వ్యక్తి త్రివిక్రమ్ సినిమా తీస్తున్నప్పుడు అందులో తప్పు ఉంటుందని ఎవరు ఊహించారో, తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు, తప్పు ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్లో పురాణాల గురించి కానీ పురాణాలకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి బాగా పట్టున్న వ్యక్తి త్రివిక్రమ్ మాత్రమే. ఆయన దగ్గర నుంచి ఇలాంటి తప్పు ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఇది కేవలం ఒక హైప్ కోసం చేసిన ఇది ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి అనే సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా అయితే దీనిపై మేకర్స్ నుంచి అయితే అంటే నాగవంశి నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఈయన బార్ని నార్త్ అంటే ఉత్తరాదిలో పుట్టి దక్షిణాదిలో పూజలు అందుకుంటున్న దేవుడు అంటే కేవలం ఈ ట్వీట్ ఆధారంగా చేసుకున్న సీమాన్ అనే ఎవరైతే ఉన్నారో ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. మరి మేకర్స్ క్లారిటీ ఇస్తారో లేదో వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.